గణిత స్టడీస్ మన గణిత స్టడీస్లో జరిగినటువంటి డైలీ టెస్ట్ సివిక్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ శాసన నిర్మాణ శాఖకు సంబంధించినటువంటి డైలీ టెస్ట్ టాపిక్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ చైర్మన్లు వారు పనిచేసిన కాలానికి సంబంధించి ఈ క్రింది వాక్యాన్ని జతపరచుము అన్నాడు. ఒకసారి జతపరచండి. పిడతల రంగారెడ్డి యొక్క కాలము, మాడపాటి హనుమంతరావు గారు కాలం, కోట రామస్వామి యొక్క కాలం, గొట్టిపాటి బ్రహ్మయ్య యొక్క కాలం ని ఒకసారి జతపరిచి చూడండి. ఓకే రైట్. అదేవిధంగా సెకండ్ ప్రశ్న చూడండి, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల విధాన పరిషత్ సభ్యత్వం సంఖ్య అనుసరించి ఈ క్రింది వాక్యాన్ని జతపరచండి. ఈ క్రింది వాక్యాన్ని కానీ 100% కానీ మీరు పర్ఫెక్ట్ చేయగలిగితే దీనికి ఆన్సర్ ఒక్క బిట్టు మీ చేతిలో ఉంటుందన్నమాట. అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న విధాన పరిషత్, విధాన సభ వేరు, విధాన పరిషత్ వేరు. అదేవిధంగా నెక్స్ట్ మరొక ప్రశ్న, విధాన సభకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు. అంటే మొత్తం విధాన సభ మొత్తం ఐడియా ఉంటే కానీ ఈ ప్రశ్నకి మీరు ఆన్సర్ చేయలేరు. నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ మరొక ప్రశ్న, ఓకేనా. నెక్స్ట్, ఢిల్లీ విధానసభ ప్రస్తుత సభ్యత్వ సంఖ్య అన్నాడు. నెక్స్ట్, ప్రభుత్వ ఖాతాల కమిటీకి సంబంధించి సరికాని వాక్యం అన్నాడు. కంటెంట్ ప్రశ్న ఇది. అదేవిధంగా ప్రభుత్వ ఖాతాల కమిటీ విధులకు సంబంధించి సరైన వాక్యం అన్నాడు. మొత్తం దాని విధులు మొత్తం తెలిస్తే కానీ ఈ ప్రశ్న నువ్వు పెట్టలేవు. చూడు ఎలా ఉన్నాయి ప్రశ్నల యొక్క సరళి. అదేవిధంగా ప్రభుత్వ ఖాతాల కమిటీ విధులకు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు. నెక్స్ట్, అంచనాల కమిటీకి సంబంధించి సరికాని వాక్యం అన్నాడు. నెక్స్ట్, అంచనాల కమిటీ విధులకు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు. ఈ క్రింది వానిలో సరికాని వాక్యం అన్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రకు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు. చూసారా ఎంత కంటెంట్ ప్రశ్నలు ఎంత డెప్త్గా ఉన్నాయో మన గణిత స్టడీస్లో. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ వర్క్ ఒకటే చెప్తున్నాను, కంటెంట్ ప్రశ్నలు నమ్మకుండా, బుక్ మొత్తం 360లో చదవకుండా ఏదో డైరెక్టర్ ప్రశ్నలు మీరు చదువుకొని ఎగ్జామ్ పోయి ఏదో ఎగ్జామ్ సిరీస్ రాసేసాం, ఏదో ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ తీసేసుకున్నాం అని అంటే మీ జీవితాన్ని మీరు పాడు చేసినట్టే. ఇంక మీ ఇష్టం, నేను చెప్తే